అధ్యక్ష ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఒకరు తగ్గేదే లేదన్నారు, ఇంకొకరు తనదైన స్టైల్లో దూకుడు పెంచారు. మొత్తానికి ఫస్ట్ డిబేట్లోనే ట్రంప్ను ప్రశ్నలతో ఉతికారేశారు కమలా హారిస్. చాలా రోజులుగా అందరూ ఎదురు చూస్తున్న ట్రంప్ కమలా హారిస్ ఫస్ట్ డిబేట్ చాలా రసవత్తరంగా సాగింది. ట్రంప్ను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు కమల. ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ను కమలా హారిస్ బరిగీసి చెడుగుడు ఆరేశారు. ట్రంప్ కమలా హారిస్ ఫస్ట్ డిబేట్. ట్రంప్ను చెడుగుడు ఆడుకున్న కమలా హారిస్. డొనాల్డ్ ఘాటైన ప్రశ్నలు, కమలా ధీటైన సమాధానాలు. ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇలాగే సాగింది అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్తో కమలా హారిస్ ఫస్ట్ డిబేట్. ఇద్దరి మధ్య చర్చ చాలా హాట్ గా సాగింది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను చెడుగుడు ఆడేశారు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్. ఈ డిబేట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావనకొచ్చాయి. తగ్గేదే లేదన్నట్లు ట్రంప్ ప్రశ్నలేస్తే ఘాటైన విమర్శలకు ధీటుగా కౌంటర్స్ ఇస్తూ విమర్శలు గుప్పించుకున్నారు. అయితే కమలా హారిస్ ఈ ఫస్ట్ డిబేట్లో ట్రంప్ కంటే చాలా దూకుడుగా, స్ట్రాటజిక్ గా కనిపించారు. మొత్తం 90 నిమిషాల పాటు ఈ డిబేట్ సాగింది. వేదికపైకి చేరుకోగానే డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఆ తరువాత డిబేట్ ప్రారంభం నుంచి ఒకరినొకరు విమర్శించుకోవడం స్టార్ట్ చేశారు. నువ్వు అబద్ధాల కోరు అంటే నీది నియంతృత్వ ధోరణి అని నీకేం తెలుసని ట్రంప్ అంటే నీకసలు మైండ్ ఉందా అన్న రేంజ్లో వాదనలు సాగాయి. ముందుగా ట్రంప్ డిబేట్ ను స్టార్ట్ చేశారు. 4 ఏళ్ల కిందటి కంటే అమెరికన్లు చాలా మెరుగ్గా ఉన్నారని నమ్ముతున్నారా అని తొలి ప్రశ్నను హారిస్ పై సంధించారు. దీనికి అంతే రేంజ్లో రియాక్ట్ అయ్యారు హారిస్. తాను అవకాశాల ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. గృహ నిర్మాణ వ్యయాన్ని భరించి యువతకు చేయూతనిస్తానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు, ట్రంప్ గతంలోలాగే ధనవంతులకు, కార్పొరేట్లకు పన్నులు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారంటూ చొరకలు వేశారు. ట్రంప్ అధికారంలోకొస్తే అమెరికన్లు తాము కొనే నిత్యావసరాలపై ట్రంప్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని కమలా హారిస్ పంచులు విసిరారు. కమలా హారిస్ ఇచ్చిన సమాధానాలతో ట్రంప్ మైండ్ బ్లాంక్ అయింది. దీంతో ఆ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారాయన. వాణిజ్యం, వలసల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ చైనా ప్రస్తావన కూడా తెచ్చారు. తాను అధికారంలో ఉండగా తీసుకున్న చర్యల కారణంగా చైనా నుంచి సుంకాల రూపంలో భారీగా ఆదాయం వచ్చిందన్నారు. తాను పదవి నుంచి తప్పుకున్న తరువాత కూడా ఈ పన్నులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. కమలా హారిస్ ఒక లాయరు, 20 సంవత్సరాల నుంచి పదవుల్లో ఉండి ఆమె లా బ్యాక్గ్రౌండ్ గురించే ఆమె పదవులు సంపాదించినది కూడా తెలుసు. చాలా చక్కగా మాట్లాడింది. ఈవేళ ఆమెకున్న లోపాలు కూడా డిబేట్స్లో తప్పించుకుని మాట్లాడగలిగింది. 8 సంవత్సరాల తర్వాత ప్రజలు వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వేరే ఐడియాస్ ఉంటాయి. ఆయన కొత్తగా ఐడియాస్ ఏం తీసుకొస్తారంటే చూపెట్టలేకపోయాడు. అందువల్ల ఈవేళ విజయం తప్పకుండా ఎక్కువ మంది కమలా హారిస్ సాధించింది అన్నారు. ట్రంప్ ఇలా ఆర్థిక విధానాలు, వాణిజ్యం అంశాలను ప్రస్తావించగానే కమలా హారిస్ కూడా చాలా వ్యూహాత్మకంగా కౌంటర్ అటాక్స్ ఇచ్చారు. ట్రంప్ ఆర్థిక విధానాలు సరైనవి కావని, దేశాన్ని అధోగతి పాలు చేస్తాయన్నారు. అంతేకాదు, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సాధించిన 16 మంది ఆర్థికవేత్తలు ట్రంప్ విధానాల్ని తప్పుబడుతున్నారన్న విషయాన్ని హైలైట్ చేశారు. ట్రంప్ విధానాలు అమలు చేస్తే వచ్చే ఏడాది కల్లా అమెరికాకు ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. పైగా డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి ప్రణాళికలు లేవని, ప్రజల కోసం కంటే తనను తాను రక్షించుకోవడానికి ట్రంప్ ఆసక్తి చూపుతారంటూ కమలా హారిస్ దూకుడుగా సమాధానమిచ్చారు. అయితే తానేమాత్రం తగ్గనన్నట్లు ట్రంప్ కమలా ఆరోపణల్ని ఖండించే ప్రయత్నం చేశారు. తాను ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలను ఎకనామిస్టులు అద్భుతమని, మంచి ఫలితాలు వస్తున్నాయని మెచ్చుకున్నట్లు తెలిపారు.
డిబేట్లో ప్రాజెక్ట్ 2025 కోవిడ్ అంశాలు కూడా ప్రస్తావనకొచ్చాయి. ఈ విషయంలో కూడా కమలా హారిస్ ఎక్కువ మార్కులే కొట్టేశారు. ట్రంప్ ఆయన మిత్రపక్షాలు ఈ అంశాలపై మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. దీంతో ఈ టాపిక్ నే గుచ్చి అడిగి చివరకు ట్రంప్ ను డిఫెన్స్ లో పడేశారు కమలా హారిస్. కన్జర్వేటివ్లు, రిపబ్లికన్లు రెండోసారి ట్రంప్ పాలనను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ విధాన ప్రతిపాదనలతో తనకు సంబంధం లేదని ట్రంప్ ఖండించగా, కోవిడ్ మహమ్మారి సమయంలో ట్రంప్ వైఖరిని తూర్పారబట్టారు కమలా హారిస్. ఎన్నికలకు ముందు అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ఫస్ట్ డిబేట్ మాటల యుద్ధాన్నే తలపించింది. మాటలు తూటాల్లా పేలాయి. విమర్శల బాణాల్ని ఒకరిపై ఒకరు గురిచూసి విసురుకున్నారు. అబార్షన్లు మొదలుకుని రష్యా ఇజ్రాయెల్ యుద్ధాల వరకు ఎవరికి వారు తమదైన స్టైల్లో వాదించుకున్నారు. అయితే డిబేట్ చివరికి వచ్చేసరికి ట్రంప్ను డిఫెన్స్లో పడేసి కమలా హారిస్ అప్పర్ హ్యాండ్ సాధించారు. ఈ డిబేట్తో హారిస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. దీంతో ఎన్నికల్లో విజయం తమదేనని డెమోక్రాట్లు ఫుల్ జోష్లో ఉన్నారు. ట్రంప్ హారిస్ ఫస్ట్ డిబేట్ ప్రారంభంలో దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, ఇతర అంశాలపై ఘాటైన విమర్శలతో చెలరేగిపోయారు. ఆ తరువాత అబార్షన్లపై వాడివేడిగా వాదించుకున్నారు. మహిళల అభివృద్ధి ట్రంపునకు గిట్టదని, అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారని చెడామడా కడిగి పారేశారు కమల. అత్యాచార కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదని, ఇది స్త్రీలను అవమానించడమేనంటూ ట్రంప్ను మాటలతో ఇస్త్రీ చేసి మడత పెట్టేసినంత పనిచేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారని, గర్భ విచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరనేది హారిస్ వాదన. అమెరికా ప్రజలు స్వేచ్ఛా ప్రియులన్న కమల సరైన నిర్ణయాలను తీసుకునే సామర్థ్యం వాళ్లకుందన్నారు. ఈ మాటలకు ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. కమల అబద్ధం చెబుతున్నారని, అబార్షన్లపై నిషేధానికి తాను వ్యతిరేకమన్నారు. అసలు ఆ బిల్లుపై సంతకం చేయబోనని స్పష్టం చేశారు. అయితే 8 లేదా 9 నెలల్లో అబార్షన్లు చేసే విధానాన్ని తాను ఎంతమాత్రం సమర్థించబోనని క్లారిటీ ఇచ్చారు. ఒకానొక సందర్భంలో కమలను మార్క్సిస్ట్ అని ట్రంప్ అంటే, డొనాల్డ్ ఒక డిక్టేటర్ అంటూ హారిస్ అంతే రేంజ్లో విరుచుకుపడ్డారు. కరోనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టానని, తన హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. బైడెన్ అధికారంలోకొచ్చాక అమెరికాను చైనా చీల్చి చెండాడుతోందని కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్ అంటూ చెలరేగిపోయారు. దీన్ని కమల చాలా తెలివిగా తిప్పికొట్టారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ నాశనం చేశారని, ఆయన తప్పిదాలను బైడెన్ తాను సరిచేశామని సమర్థించుకున్నారు. అమెరికాను ట్రంప్ చైనాకు అమ్మేశారంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము చిన్న వ్యాపారులు, చిరు కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న $5 ట్రిలియన్ ఆర్థిక లోటును పూడ్చేందుకు ప్రయత్నిస్తామని హారిస్ ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్లను ప్రోత్సహించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయన్నారు. యుద్ధాల అంశంపై డిబేట్ చేసినప్పుడు కూడా ఇద్దరు కొట్టుకునేంత పనిచేశారు. ఇజ్రాయెల్ అంటే హారిస్ కు నచ్చదని, ఆమె అధ్యక్షురాలైతే 2 ఏళ్లలోనే ఆ దేశం కనపడకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించారు. బైడెన్ విధానాల కారణంగా అటు యుక్రెయిన్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. తాను అధికారంలోకొస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ భరోసా ఇచ్చారు. దీంతో కమల ట్రంప్ పై బుల్లెట్ల లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్ కు తమను తాము రక్షించుకునే బలం ఉందని, యుద్ధం ముగిసిపోవాలని తాము కోరుకుంటున్నామన్నారు. ట్రంప్ నియంతలను ఆరాధిస్తారని, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు ఆయన లవ్ లెటర్స్ రాశారని ఏడాపెడా ఇచ్చి పడేశారు. ట్రంపే గనక ఇప్పటి వరకు అధికారంలో ఉండుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ రాజధాని కీవ్కు మకాం మార్చి కూర్చునేవారన్నారు. ట్రంప్ తాలిబన్లతో చర్చలు జరపడం చూసి ప్రపంచ నేతలు నవ్వుకున్నారని, అమెరికా ప్రజలను విభజించే కుట్రలు, విద్వేషాలు ట్రంప్ రెచ్చగొడుతున్నారంటూ ఫుల్ ఫైర్ అయ్యారు కమలా హారిస్. తప్పకుండా కమలా హ్యారిస్కి ఒక గండం మాత్రం తప్పింది. ఈ వేళ ఈ డిబేట్లో సరిగ్గా చేయకపోతే మాత్రం తీరం నష్టం. ట్రంప్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఆయన డిబేట్లో సరిగ్గా చేయకపోయినా
ఆయనకి అతి నష్టం ఉంటుందని ఎక్స్పర్ట్స్ కూడా అనుకోవట్లేదు. కానీ ఇంకా 55 రోజులు ఎలక్షన్కి దాదాపు ఉన్నాయి కాబట్టి ఎన్నో మార్పులు రావచ్చు, ఎన్నో అలిగేషన్స్ బయటకు వస్తాయి, స్కాండల్స్ బయటకు వస్తాయి, కొత్త ఫోర్సెస్ వస్తాయి. ఇవన్నీ మనం చూడాలి. డిబేట్ ఎండింగ్ కు వచ్చేసరికి కమలా హారిస్ చాలా వ్యూహాత్మకంగా ట్రంప్ ను ఇరకాటంలో పడేసి అప్పర్ హ్యాండ్ సాధించారు. మిడిల్ క్లాస్, మహిళలు, చిరు వ్యాపారులు, యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఆమె డిబేట్ సాగింది. జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సమయంలో ఆయన వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. దీంతో ఆత్మరక్షణ ధోరణిలో పడటం ట్రంప్ వంతయింది. ఇమిగ్రేషన్ విధానంపైన కమల తన వైఖరిని తేటతెల్లం చేశారు. ట్రంప్ 4 ఏళ్ల పాలనలో ఆర్థిక మాంద్యం, నిరుద్యోగాన్ని గిఫ్ట్గా ఇచ్చారని, కరోనాను అందించారని ఆయనవి ఊకదంపుడు ఉపన్యాసాలంటూ విమర్శించారు. ప్రజలు ఆయన ర్యాలీలకు దూరంగా ఉండటం స్టార్ట్ చేశారంటూ నాన్ స్టాప్ గా మాటలతో ఏకిపారేశారు హారిస్. ఇప్పటి వరకు ఎన్నికలపై నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ కంటే కమలా హారిస్ కు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న అంచనాలు ఈ డిబేట్ తరువాత మరింత బలపడ్డాయి. దీంతో డెమోక్రాట్లలో కూడా ఆత్మస్థైర్యం బాగా పెరిగింది. కమలా హారిస్ ఈసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం పక్కా అంటూ ధీమాగా ఉన్నారు. మొత్తానికి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ఈ మొదటి చర్చలో కమలా హారిస్ ఎక్కువ మార్కులే కొట్టేశారు. ముందు ముందు ఆమె ఇదే స్టైల్లో దూకుడు పెంచుతారని డెమోక్రాటిక్ నేతలు చెబుతున్నారు.